హాయ్ ఫ్రెండ్స్, మనం పినోకియో ఎపిసోడ్ 10ని చూద్దాం. ఒకవేళ మీరు ముందు ఎపిసోడ్స్ చూడకపోతే మీకు ఇది అర్థం కాదు. ముందు అవి చూసి దీన్ని చూడండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లేకపోతే మీకు నోటిఫికేషన్స్ రావు. లాస్ట్ ఎపిసోడ్లో మనకు చోయిన్హా వాళ్ళ అమ్మ నిజ స్వరూపం తెలుసుకొని టాల్బు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతూ ఉంటుంది. తను కూర్చొని తన కాళ్ళ మీద పడి చాలా ఏడుస్తూ ఉంటుంది. చాలాసేపు ఏడ్చిన తర్వాత టాల్బు తనని ఓదారుస్తూ ఉంటాడు. నువ్వు ఊరుకో, ఇప్పటికే 2 గంటల నుంచి ఏడుస్తున్నావు, నేను ఎంత చెప్తున్నా వినట్లేదు, నాకు అసలు ఏమీ కోపం లేదు మీ అమ్మ చేసిన పనికి అని చెప్తూ ఉంటాడు. అయినా కూడా తను అలాగే ఏడుస్తూ ఉంటుంది. చీకటి పడిపోతుంది. తను అడుగుతుంది, మా అమ్మ చేసిన పనికి నిజంగా నీకు కోపం లేదా అని. ఉండేది, కానీ గతంలో, ఇప్పుడు నాకు ఏ కోపం లేదు అని చెప్తాడు. అయితే వీళ్ళిద్దరూ చాలాసేపు అక్కడే మాట్లాడుకుంటూ ఉండిపోతారు. ఇంటికి వెళ్ళబోతూ ఉంటారు లిఫ్ట్లో. అప్పుడు చోయిన్హా అంటుంది తనతో, నువ్వు వెళ్ళు ఇంటికి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఎందుకంటే ఇప్పుడు మన ఇద్దరం కలిసి వెళ్తే నాన్న అనవసరంగా క్వశ్చన్స్ వేస్తాడు అని చెప్తుంది. అప్పుడు టాల్బు, నువ్వు ముందు ఇంటికి వెళ్ళా, ఫస్ట్ తినేసిన తర్వాత వెళ్దాం ఇద్దరం కలిసి అని చెప్తాడు. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను వస్తానని చెప్పి తర్వాత తను ఇంటికి వస్తుంది. అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ నాన్న తాతయ్య తనని ఏ క్వశ్చన్స్ అస్సలు అడగరు. తర్వాత తినేసిన తర్వాత వీళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటారు పోలీస్ స్టేషన్కి. తనను టాల్బుతో చూసి వాళ్ళ నాన్న టెన్షన్ పడిపోతాడు. ఎప్పుడు వీడు నా కూతురుతో తిరుగుతూ ఉంటాడు, పైగా వాళ్ళిద్దరూ చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటారు. దాన్ని చూసి వీళ్ళ నాన్న ఇంకా టెన్షన్ అయిపోతాడు. టాల్బు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ యానా ఒక దగ్గర కూర్చొని తనని పిలుస్తూ ఉంటుంది. టాల్బు, నువ్వు కూడా వచ్చి ఇక్కడ విను, సూ ఏమో చెప్తున్నాడని. అప్పుడు సూ వాళ్ళ హెడ్తో చెప్తూ, సార్ నేను ఒక విషయాన్ని కనుక్కున్నాను, అదేంటంటే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్లో జేమియో నెంబర్ ఉంది. సో అతనికి కాల్ చేశాడు. ఈ కేసుకి జేమియోకి ఏదో సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆ హెడ్ అంటాడు కదా, నువ్వు అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకు, అతను ఇప్పుడు ఒక హీరో అయిపోయాడు, ఒక ప్రాణం కాపాడి, నువ్వు అనవసరమైన పనులు చేసి నన్ను ఎత్తి మీదకు తేవద్దు అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు వాళ్ళ హెడ్ సూకి. దీన్నంతా కూడా ఆ తలుపు దగ్గర కూర్చొని యానా మరియు టాల్బు వింటూ ఉంటారు. టాల్బు కొంచెం టెన్షన్ అయిపోతాడు. అప్పుడు నెక్స్ట్ టాల్బు వాళ్ళ ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ క్యాప్టెన్, నేను నీకు ఇచ్చినటువంటి ఆ మైక్ని నాకు ఇవ్వు అని చెప్తూ ఉంటాడు. అప్పుడు తను ఇవ్వడానికి ఇష్టపడడు, ఎందుకంటే ఆ మైక్ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు తను వాళ్ళ అన్నయ్య మాటలను రికార్డ్ చేసి ఉంటాడు. సో ఆ క్యాప్టెన్కి అది ఇవ్వడానికి తను ఇష్టపడడు. అయినా కూడా ఆ క్యాప్టెన్ దాన్ని బలవంతంగా టాల్బు దగ్గర నుంచి లాక్కొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. టాల్బు ఆయన వెనకాలే వెళ్తాడు. చోయిన్హా మరియు బంజు లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అక్కడికి లిఫ్ట్ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ తనలో ఉంటుంది. అయితే బంజు లోపలికి వెళ్తాడు, తనని రమ్మని పిలుస్తాడు, కానీ తను అస్సలు రాదు. వాళ్ళ అమ్మను చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మూర్ఖులు ఉన్న దగ్గరికి నేను ఎప్పటికీ రాలేను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ తనని అలాగే చూస్తుంది. బంజు బయటికి వచ్చేస్తాడు. బంజు అడుగుతాడు, నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి. మా అమ్మతో వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు, మా అమ్మ అస్సలు మంచివారు కాదని బంజుతో చెప్తూ ఉంటుంది. అక్కడ సైడ్కి టాల్బు వాళ్ళ అన్నయ్య తనని గమనిస్తూనే ఉంటాడు. చోయిన్హా వాళ్ళ అమ్మకి ఏదో అనుమానంగా అనిపించి ఆ కెమెరామ్యాన్ని అడుగుతుంది, నువ్వేమైనా తనకు చెప్పావా అని. అప్పుడు అవును చెప్పాను, నేనే చెప్పాను, ఎందుకంటే ఆ జేమియో నిన్ను చంపాలని చూస్తున్నాడు, కానీ నువ్వేమో అతను చంపబోయేది కూడా వీడియో తీస్తానని అంటున్నావు, అందుకే నేను నీ కూతురికి మొత్తం చెప్పేశానని తను చెప్తాడు. టాల్బు వాళ్ళ కెప్టెన్ని ఆ మైక్ని అడుగుతాడు. అప్పుడు తను చెప్తాడు, లేదు నేను నీకు ఇవ్వను, ఇది రిపోర్టింగ్కి పనికి రాకపోయినా కూడా పోలీసులకు ఇస్తే ఏమైనా ఎవిడెన్స్గా యూస్ అవుతుందని చెప్తాడు. టాల్బు తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అసలు ఎందుకు వాళ్ళ అన్నయ్య చంపవలసి వచ్చింది అనేదాన్ని. అప్పుడు ఆ కెప్టెన్ కూడా అర్థం చేసుకొని మైక్ ఇద్దాం అనుకుంటాడు, కానీ నేను తర్వాత ఇస్తానని తన దగ్గర ఏం చేసుకుంటాడు దాన్ని. చోయిన్హా వాళ్ళ అమ్మ తన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు చోయిన్హా చాలా కోపంగా లేచి వాళ్ళ అమ్మని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటుంది. అయినా కూడా వాళ్ళ అమ్మ అసలు కొంచెం కూడా భయం లేకుండా ఇదంతా రిపోర్టర్స్కి కామన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు చోయిన్హా తల పట్టుకొని, అసలు మా అమ్మ ఏంటి ఇలా ఉంది అని అంటూ ఉంటుంది బంజుకి చెప్పుకుంటూ. చోయిన్హా టాల్బు ఒక దగ్గర కూర్చుంటారు. మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న తనకి కాల్ చేస్తాడు. తను అడుగుతాడు, టాల్బు అంటే నీకు ఇష్టమా అని చెప్పి. అప్పుడు తను అబద్ధం చెప్పలేదు, ఎందుకంటే తనకి ఎక్కిళ్ళు వస్తాయి కాబట్టి అవును ఇష్టమే అని చెప్తుంది. అయితే తను ఏమని చెప్తుందంటే, మీరైనా తాతయ్య అయినా ఎలాగైతే ఇష్టమో నాకు అలాగే టాల్బు అంటే ఇష్టము అని చెప్తుంది. తర్వాత ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు టాల్బుతో చెప్తుంది కదా, నాకు చాలా భయంగా ఉందని. అప్పుడు టాల్బు, నువ్వేం భయపడకు, నేను మొత్తం చూసుకుంటాను, నేను ఖచ్చితంగా మీ నాన్నకు రేపు పొద్దున్నే చెప్పేస్తాను మన విషయం అని చెప్పేస్తాడు. నెక్స్ట్ డే టాల్బు చోయిన్హా వాళ్ళ నాన్నని కలుస్తాడు ఒక రెస్టారెంట్లో. తను తింటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు టాల్బుని చోయిన్హా వాళ్ళ నాన్న, అసలు మీ ఫ్యామిలీ గురించి నాకు ఏమీ చెప్పట్లేదు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడు అడిగినా కూడా ఏదో ఒక మాట దాటేస్తూనే ఉన్నావు, అసలు నువ్వెవరో చెప్పు అని చెప్తాడు. అప్పుడు టాల్బు అంటాడు కదా, చెప్పుకోదగ్గ ఫ్యామిలీ ఏం కాదులే మాది, అందరూ చనిపోయారు, నేనే మిగిలాను, అసలు అది గుర్తు కూడా లేదని ఏదో సర్ది చెప్పేస్తాడు ఆ టైంలో. అలాగే నాకు చోయిన్హా అంటే ఇష్టమని కూడా తనకి చెప్పేస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న తనని అలాగే కోపంగా చూస్తూ ఉంటాడు. టాల్బు పనిచేసే ఛానల్ వాళ్ళు ఒక రెస్టారెంట్కి భోంచేయడానికి
వెనక్కి వెళ్తారు. అక్కడ చోయిన్హా వాళ్ళ ఛానల్ వాళ్ళు ఉండి వాళ్ళని చూసి వెళ్ళిపోబోతుంటే వాళ్ళు పిలుస్తారు వీళ్ళని. ఇద్దరు ఛానల్ వాళ్ళు భోంచేస్తూ ఉన్నప్పుడు చోయిన్హా వాళ్ళ ఛానల్ వాళ్ళు చాలా ఓవర్గా మాట్లాడతారు. మనం తీసినటువంటి ఆ యాక్సిడెంట్ వల్ల మన టీఆర్పీ రేటింగ్ చాలా పెరిగింది, ఇప్పుడు మనమే టాప్లో ఉన్నామని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చోయిన్హా వాళ్ళ అమ్మ అంటుంది కదా, నేను కొత్తగా వచ్చిన రిపోర్టర్స్ కోసం రేపు ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నాను, అక్కడ వాళ్ళందరికీ కొన్ని ట్రిక్స్ నేను ఇవ్వబోతున్నాను అని చెప్తూ ఉంటుంది. అవి ఆ 2 ఛానల్ వాళ్ళు వింటారు. ఈ ఛానల్ వాళ్ళు పాపం మొహం మార్చేస్తారు అందరూ. నెక్స్ట్ కెమెరా మ్యాన్ మరియు బంజో ఇద్దరు కలిసి టాల్బు వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళి తనని ఫాలో అవుదామని డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరూ తనని ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళ అన్నయ్య వీళ్ళు ఫాలో అవడాన్ని చూసేస్తాడు, అది కనిపెట్టేస్తాడు. నెక్స్ట్ చోయిన్హా వాళ్ళ అమ్మ కండక్ట్ చేసే ఆ మీటింగ్కి చాలా మంది వస్తారు. టాల్బుని అక్కడ వాళ్ళ అమ్మ చూసి తన దగ్గరికి వెళ్ళి అంటుంది, ఒక డ్రైవర్ రిపోర్టర్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు అంటూనే ఇంకొక వైపు తనని చాలా ఇన్సల్ట్గా మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని చూసి టాల్బుకి చాలా కోపం వచ్చినా కూడా ఎదురుగా చోయిన్హా ఉండడం చూసి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. ఈ విషయం చోయిన్హాకి అర్థమవుతుంది. మీటింగ్లో చాలా ఛానల్స్ వల్ల కొత్త రిపోర్టర్స్ అందరూ కూర్చొని ఉంటారు, వాళ్ళ అమ్మ ఏం చెప్తుందా అని చెప్పి. ఇంకో విషయం ఏంటంటే టాల్బు వాళ్ళ ఛానల్ వాళ్ళ హెడ్స్ కూడా వచ్చి ముసుకేసుకొని అక్కడ కూర్చొని ఉంటారు. నెక్స్ట్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అయితే తను చెప్తూ ఉంటుంది, మనం జనాల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి ఏ న్యూస్ చూపిస్తే ఎక్కువ మనకు టీఆర్పీ వస్తుంది, మన ఛానల్ ఏ విధంగా పెరుగుతుంది అనే విషయాన్ని. అయితే ఇలా చెప్పడం అక్కడ ఉన్నటువంటి చోయిన్హాకి అస్సలు నచ్చదు. తాను లేచి నిలబడి వాళ్ళ అమ్మని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా ఇలాగే జనాలకు చూపించాలి న్యూస్, టీఆర్పీ పెరగాలని చెప్పి మీ ఛానల్లో ఇచ్చినటువంటి ఆ తప్పుడు న్యూస్ ద్వారా ఒక ఫ్యామిలీ నాశనం అయిపోయింది. ఒకవేళ మీరు అలా చెప్పకపోయి ఉంటే వాళ్ళు ఇప్పటికి చాలా సంతోషంగా ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు తనని. ఆయన అంటుంది, వావ్ చోయిన్హా నువ్వు చాలా కరెక్ట్గా అడిగామని చెప్పి. అక్కడే టాల్బు వాళ్ళ అన్నయ్య కూడా కూర్చొని వింటూ ఉంటాడు. టాల్బు కూడా చాలా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. చోయిన్హా నిజమైన క్వశ్చన్సే వేసింది తను అలా అడగడం చూసి. అప్పుడు వాళ్ళ అమ్మ మొహం చాలా మాడిపోయి ఉంటుంది, తన ఏ ఆన్సర్ చేయలేకపోతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ చోయిన్హా టాల్బు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. అప్పుడు చోయిన్హా అంటుంది, నేనేమైనా తప్పుగా మాట్లాడానా, అసలు నేను ఎందుకు అలా మాట్లాడానో నాకే తెలీదు, ఆ టైంలో నాకు అలా మాట్లాడాలనిపించిందే అని చెప్తూ ఉంటుంది. టాల్బు అంటాడు, అసలు నువ్వు అలా అడుగుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏమైంది నీకు అని అడుగుతూ ఉంటాడు. చోయిన్హా అంటుంది, ఒకవేళ నేను నిజం మాట్లాడకపోతే నాకు ఎక్కిళ్ళు వస్తూనే ఉంటాయి అని చెప్తుంది టాల్బుతో. నన్ను ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తీసేస్తారని నాకు అనిపిస్తుంది, ఒకవేళ ఇక్కడ తీసేస్తే మీ ఆఫీస్లో నాకు ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా రిపోర్టర్గా అని అడుగుతూ ఉంటుంది. అదంతా నాకు తెలీదు, అసలు నేను ఎవరు అక్కడ అలా మాట్లాడమని చెప్పారు అని అంటూ ఉంటాడు టాల్బు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.